ఈ సంక్రాంతికి జనవరి 9న విడుదల కావాల్సిన జననాయకన్ సినిమా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో వాయిదా పడింది. సినిమాకి యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు అదే రోజు మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ సిబిఎఫ్సి మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. ఇలా సెన్సార్ సర్టిఫికేట్ జారీపై కోర్టు టెంపరరీగా స్టే ఇవ్వడంతో జననాయకన్ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సినిమా విడుదలపై కష్టాల్ని ముందుగానే ఊహించాను అంటున్నారు తలపతి విజయ్. తమిళనాడు ఎన్నికలకు సంసిద్ధమవుతోన్న విజయ్ తన సినిమా జననాయకన్ విడుదలకు ఏర్పడుతున్న అడ్డంకులపై రియాక్ట్ అయ్యారు. తన చివరి సినిమాగా తెరకెక్కిన జననాయకన్ కి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని ముందుగానే ఊహించినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు తన బాధంతా సినిమాకి పెట్టుబడి పెట్టిన నిర్మాతల గురించి అని చెప్పారు. జననాయకన్ కి ఈ కష్టాలు రావడానికి కారణం తాను పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడమే అని డేరింగ్ కామెంట్ చేశారు. నిర్మాత కూడా విడుదల ఆలస్యంపై బాధపడినట్లు చెప్పారు విజయ్. జననాయకన్ సినిమా ఈ నెల 21న మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పుతో రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. సెన్సార్ క్లియరెన్స్ తో రిపబ్లిక్ డేకి జననాయకన్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే సిచ్యువేషన్ చేయి దాటిపోయినట్లు నిర్మాతతో పాటు హీరో విజయ్ కూడా చెప్పడంతో సినిమా విడుదల ఇప్పట్లో కష్టంగా కనిపిస్తోంది. పొలిటికల్ గా విజయ్ ని టార్గెట్ చేయడానికే జననాయకన్ సినిమా విడుదలకి అడ్డంకులు అంటున్నారు అభిమానులు. మరి జననాయకుడు ఈ కష్టాల్ని దాటుకుని ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తారో వెయిట్ అండ్ సీ.